అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈ లెక్చర్. I would like to share my opinions through this video. That is, ఎక్కడ చూసినా అవినీతి పరులే ఎక్కువగా ఉన్నారు. ధర్మం భ్రష్టు పట్టిపోయిందని చాలామంది అంటూ ఉంటారు. నేటి అస్తవ్యస్త పరిస్థితులకు బాధితులైన వారు అలా ఆక్రోశించడం, ఆగ్రహించడం అసహజమేమీ కాదు. ఉత్తమ సంస్కృతికి, సత్సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన మన దేశంలో పలువురు మత పెద్దలు, మహర్షులు, ఆచార్యులు తమ బోధనలతో ఈ సమాజానికి దిశ నిర్దేశం చేశారు. నేడు ధర్మం ఎందుకు దారి తప్పుతుందో అని చాలామంది పెద్దలు కలవరపడుతూ ఉంటారు. ఇది ఈనాటి సమస్య కాదు. ధర్మాధర్మాల గురించి విలక్షణంగా చెప్పే విజ్ఞులు నాడు ఉన్నారు, నేడు ఉన్నారు. అలాగే దుర్భర్తితో మనుషుల్ని వక్రమార్గం పట్టించగలిగే దుర్జనులు ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ధర్మం దారి తప్పినప్పుడు లేచి నిలబడి ప్రశ్నించేవాడు నేడు ఉన్నారు, నాడు ఉన్నారు. మంచి విషయాన్ని చిన్నపిల్లవాడు చెప్పినా వినాలని అన్నాడు చాణక్యుడు. ఏది మంచి, ఏది చెడు అనే సంశయం వచ్చినప్పుడు ఆ అంశాన్ని సక్రమంగా విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అది సాధ్యం కానప్పుడు విజ్ఞులను సంప్రదించి వారి మాటలను అనుసరించాలి. ఎవరైనా సరే విజ్ఞుల మాటను వినగానే సరిపోదు, వాటిని చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టాలి. ధర్మో రక్షిత రక్షిత అన్నారు పెద్దలు. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని, మనం ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనల్ని దెబ్బతీస్తుందని పెద్దలు చెప్తారు. ఒక వ్యక్తి అందరి మెప్పు పొందడానికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలంటే అన్ని జీవుల పట్ల ప్రేమ కలవాడు, నిజాన్ని మాట్లాడేవాడు, సున్నిత మనస్కుడు, ఉన్నత భావాలు కలవాడు, అందరినీ ఆదరించేవాడు, అతి చనువు చూపనివాడు, మంచి మనస్సు ఉన్నవాడు. ఇది నా అభిప్రాయం. ప్రపంచంలో అందరి ఆదరాభిమానాలు పొందగలుగుతాడని, కీర్తివంతుడవుతాడని నా అభిప్రాయం. అలాగే 3 మతాలు మనిషి పతనానికి దోహదం చేస్తాయి. అవి జామదం, ధనమదం, జనమదం. గర్వితులైన వారికి ఇవి మతాలైతే సత్పురుషులకు ఇవి పూలమాలలవుతాయి. సత్పురుషులకు ఎంత విద్య ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంతమంది జనం ఉన్నా నిగ్రహంతోనే ఉంటారు. కాబట్టి సత్సంగం కల్పవృక్షం లాంటిది. సోదరులారా, ఇది కలియుగం. నిజాయితీగా పనిచేసే వారి కష్టాలు తప్పవు. అసత్యం మాట్లాడే వాళ్ళకి, అన్యాయంగా సంపాదించే వాళ్ళకి ఈ రోజుల్లో నెంబర్ 1. ఈ ప్రపంచ క్రికెట్లో రేపు జరగబోయే మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రాబోయే మ్యాచ్లో బాగా రాణిస్తారని నేను చెప్తున్నాను. ఇట్లు మీ మణి శర్మ. శుభం భూయాత్. స్వస్తి.